హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ సాటర్డే మినీ బ్లాగ్. సో ఇలా చెప్పి చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా మన ఛానల్లో పూజ బ్లాగ్స్ కూడా షేర్ చేసి చాలా డేస్ అయిపోయింది. సో కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయలేదు. సో ఇంకా నుంచి సాటర్డే కంపల్సరీ పోస్ట్ చేస్తాను, చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు సాటర్డే అనేసి ఇంకా నేను ఇంట్లోనే పిండి దీపాలు అండ్ దేవుడికి నీట్గా అలంకరించుకొని, అలాగే ఈరోజు స్పెషల్గా నేనైతే తులసిమాల కూడా తెచ్చేసుకున్నాను. అంటే 1 వీక్ నుంచి చేయలేదన్నమాట ఇంట్లో పూజ, కొన్ని రీజన్స్ వల్ల. సమ్ రీజన్స్ అండి, అన్నీ చెప్పుకోలేము కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా పూలు, తులసి మాల అన్నీ తీసుకొని ఇంకా దేవుడిని అయితే మొత్తం అలంకరించుకున్నాను. అబ్బా, అలంకరణ చూసే కొద్దికి 2 కళ్ళు అయితే సరిపోలేదు, ఇంకా చూడాలనిపించింది. ఈరోజు అయితే పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఇంట్లో పూజ చేసుకుంటే రెగ్యులర్గా మన ఇల్లే ఒక దేవాలయంలా మారిపోతుందండి. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి డెఫినెట్లీ. సో ఇంకా నేను మొత్తం కంప్లీట్ చేసేసుకొని దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను. నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు. చాలా త్వరగా కూడా చేసుకున్నాను అండ్ సింపుల్గా చాలా డెకరేట్ చేసుకున్నాను. అంటే నిండుగా కనిపించాడనమాట దేవుడు. ఈరోజు చూడండి, సాటర్డే స్పెషల్గా నేనైతే చాలా స్పెషల్గానే చేశానన్నమాట పూజ. సో నా పూజ బ్లాగ్ మీకు నచ్చినైతే డెఫినెట్లీ ఓం నమో వెంకటేశాయ లేదా గోవిందా అని కమెంట్ చేసేయండి. బాయ్.